అందరికీ నమస్తే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోవడం కరెక్టేనా? ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. బట్ ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ ఎన్డీఏ, ఇటు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండే పార్టీలు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత, ప్రభుత్వం క్వెషన్ చేసే అవకాశం కేవలం వైఎస్ఆర్‌సీపీకి మాత్రమే ఉంది. వైఎస్ జగన్ అండ్ వాళ్ళ టీమ్‌కి మాత్రమే ఉంది. వైఎస్ జగన్‌తో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి. కానీ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఆయన హాజరు కావద్దని డిసిషన్ తీసుకున్నాడు. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఇదొక తప్పు. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని చేజేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కొన్ని రోజులు ప్రయత్నం చేసిండు. ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం కొంత అవి పాటిస్తూ ఉండాలి. ఆ నియమ నిబంధనలు పాటించకుండా కేవలం నాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నాకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అంటే కుదరదు. కోర్టు దాకా కూడా పోయొచ్చిండు. కానీ అసెంబ్లీకి పోకపోవడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక తప్పుగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు సభకు హాజరైతే ప్రజల తరపున మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ సభలో ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదనుకో, టీడీపీ దౌర్జన్యాన్ని, లేకపోతే సభలో తనకు అవకాశం రాకపోవడాన్ని ఆయన జనాల్లో చర్చ పెట్టొచ్చు. ఆయన బయటకు వచ్చి ఆ విషయాలు చెప్పొచ్చు. అసలు సభకే పోకుండా నాకు ఎట్లా టైం ఇయ్యరు కాబట్టి నేను సభకు పోను, ఎట్లా వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు కాబట్టి నేను సభకు పోను అంటే టీడీపీ వర్షన్ ఒక్కటే జనాలకు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అయింది. ఈ 6 మంత్స్లో వాళ్ళు ఎన్ని స్కీమ్స్ అమలు చేశారు అనే విషయం మాట్లాడదాం మనం. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తం పోస్ట్ మార్టం చేసే ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని జనాలకు చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలు కాబట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 కోట్ల అప్పు అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇంకొక 5,500 వేల కోట్లు అప్పు చేసిండు. అంతకుముందు 3,500 వేల కోట్ల అప్పు ఉండే. అవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అప్పు చేసిండ్రు, 3,5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక 5,5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, నాకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చెప్తున్నారు. ప్లస్ ఈయన గవర్నమెంట్లో జరిగిన ఋషికొండకు సంబంధించింది కావచ్చు, మిగతా చాలా అంశాలను దానిలో ఏదో తప్పును జనాలకు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దాన్ని అసెంబ్లీ వేదికగా వాడుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీలో ఉంటే అసలు ఆయన గవర్నమెంట్లో ఏం జరిగింది, ఆయన గవర్నమెంట్లో నిజంగా ఋషికొండ ఆయన సొంతంగా ఉండనికనో, లేకపోతే ఎందుకు అంత కాస్ట్లీగా ఋషికొండను కట్టాల్సి వచ్చింది ఆ బిల్డింగ్ని, సేమ్ టైం అప్పులు అంత అప్పు అయ్యిందా, అక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదా, 5,5 లక్షల కోట్ల అప్పుతో ఏం చేసిండ్రు, ఇట్లాంటి విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే అవకాశం ఉండేది. ఇప్పుడు జగన్ అటెండ్ కావట్లేదు, జగన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవ్వట్లేదు. సేమ్ టైం గవర్నమెంట్ను టార్గెట్ చేసే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండేది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 6 మంత్స్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ గ్యారంటీస్ ఇచ్చి కదా గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా గ్యారంటీస్ ఇచ్చిండు. అక్కడ చాలా గ్యారంటీస్ ఇచ్చిండ్రు. ఏపీలో చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పటి వరకు కేవలం ఏడాదికి 3 సిలిండర్ల స్కీమ్, ఆ ఒక్క స్కీమ్ మాత్రం అమలు చేస్తున్నారు. పెన్షన్ స్కీమ్ అది రెగ్యులర్ స్కీమ్. కానీ ఇంకా చాలా గ్యారంటీస్ ఉన్నాయి. ఉచిత బస్సు లాంటి స్కీమ్ను కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉండేది. సభలో అడిగితే జనం దృష్టికి పోతారు. ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష హోదానే ఉండాల్సిన అవసరం లేదు సభలో మాట్లాడడానికి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తే 2 నిమిషాలే మాట్లాడచ్చు, 3 నిమిషాలు మాట్లాడితే అవకాశం ఇస్తే 3 నిమిషాలే మాట్లాడచ్చు. ఒకవేళ మీరు మాట్లాడే అవకాశం రాకపోతే అది మీకు ఒక సింపతిగా పనికి రావచ్చు. జనాలు చూసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం వైఎస్ జగన్కు మాట్లాడే అవకాశం లేదని. ఇక్కడ మన తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోయినా ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సభకు వస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్లో ఏం జరిగిందని ఇప్పుడున్న అధికార పార్టీ ఆరోపణ చేస్తూ దానికి కౌంటర్ ఇస్తున్నారు వీళ్ళు. 7 లక్షల కోట్ల అప్పు అయిందంటే లేదు మేము చేసింది 3,4 లక్షల కోట్ల అప్పే, మిగతా అంతా కూడా లెక్కలు చూపించే ప్రయత్నం చేసిండ్రు. ప్లస్ ఆ 3,4 లక్షల కోట్ల అప్పుకు హైదరాబాద్తో పాటు మిగతా తెలంగాణ అంతా కూడా ఏమేమి కట్టిండ్రు, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఉంది, అసలు ఏంది తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వేరియేషన్ చేసి చూపించే ప్రయత్నం చేసింది ఇక్కడ వాళ్ళు. కానీ అక్కడ జగన్ పోతలేరు, జగన్తో పాటు ఎమ్మెల్యేలు పోతలేరు. కౌన్సిల్లో మాత్రం టీడీపీ కూటమి కన్నా వైసీపీ బలం ఎక్కువ.
మొత్తం 58 మంది బలం ఉంటే గవర్నమెంట్ 10, అపోజిషన్ 37, అఫీషియల్ అపోజిషన్ 37 మంది ఉన్నారు వైసీపీకి. అందుకని అక్కడ మాత్రం అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోవడం ప్రజాస్వామ్య పరంగానో ప్రజల కోణంలో చూస్తే తప్పే. కానీ మళ్ళీ దీనికి ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది. అది కరెక్ట్. రాజకీయ కోణం ఏందంటే చంద్రబాబు నాయుడు తీవ్రంగా అవమానిస్తాడు అనేది ఒక చర్చ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో గానీ, వైసీపీ అభిమానుల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మనం కౌన్సిల్‌లో చూసినాం. కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణ వైసీపీకి శాసనసభ పక్ష నేత. ఆయనను నారా లోకేష్ టార్గెట్ చేసిండు నిన్న మొన్న. చేసి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్‌లో లోకేష్ వాళ్ళ మదర్‌ను అవమానించే సంఘటన ఒకటి జరిగింది. అప్పుడు అసెంబ్లీలో జరిగిందది. దాన్ని గుర్తు చేస్తూ నారా లోకేష్ బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసిండు. నిజానికి బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ పర్సన్. నారా లోకేష్ లాంటి వాళ్ళని చాలా మందిని చూసిండు. నారా లోకేష్ లాంటి వాళ్ళని చాలా మంది తయారు చేసిండు బొత్స సత్యనారాయణ. కానీ అధికార బలం అక్కడ సంఖ్య తక్కువున్నా అధికార పార్టీ బలం కదా! అధికార పార్టీ కాబట్టి ఆయన బొత్సను టార్గెట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ అసెంబ్లీకి వస్తేనేమో జగన్ అదే అనుకున్నాడు. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడును అవమానించే అవన్నీ సంఘటనలు మనం చూసినాం. కాబట్టి అవి మళ్ళీ ఎట్లా రిపీట్ అయితాయి, ఈసారి వాళ్ళు మనల్ని అవమానిస్తారనే ఉద్దేశంతోనే బహుశా జగన్ అసెంబ్లీలో కాలు పెట్టలేకపోతున్నాడేమో అనే చర్చ ఒకటి నడుస్తున్నది. దానికి సపోర్ట్‌గానే సభలో జరుగుతున్న పరిణామాలంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కామెడీ చేసుకోవడం, లేకపోతే ఆ రిషికొండలో ఉన్న ఏర్పాట్ల మీద కామెడీ చేయడం కొంతమంది ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు ఎగేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ సభకు పోకపోవడం ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు, ప్రజాస్వామ్యంలో తప్పు. ఇది ప్రజలకు నష్టం చేకూర్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేస్తారేమో అన్న భయంతోనో, లేకపోతే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారేమో అన్న ఒక దాంతోనో పోకపోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. బట్ రాజకీయంగా ఆలోచించినప్పుడు వాళ్ళు అవమానిస్తారు కాబట్టి సభలో కాలు పెట్టకపోవడం కరెక్టేమో అన్న ఒక చర్చ కూడా ఉంది. బట్ కనీసం ఒక 2 ఇయర్స్ వరకు సభకు అటెండ్ అయ్యేది ఉండే జగన్మోహన్ రెడ్డి. అప్పటికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో జరిగే వైఫల్యాలంతా కూడా ఎక్స్‌పోజ్ అయ్యేది. వాళ్ళ గ్యారంటీస్ ఏం అమలైతే, ఏం అమలు కావు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేది. అప్పటి వరకు సభలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే టైం ఎంత? జగన్మోహన్ రెడ్డికి సభలో అసలు మాట్లాడే అవకాశం దొరుకుతదా? లేదా తీవ్రమైన అవమానాల పాలు పొందక తప్పదా? ఒకవేళ అట్లాంటి సిట్యుయేషన్ వస్తే చంద్రబాబు నాయుడు పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తది జనాల్లో. జగన్మోహన్ మీద వ్యతిరేకత రావడానికి చంద్రబాబు నాయుడిని సభలో అవమానించడం కూడా ఒక కారణం కదా! జగన్మోహన్ రెడ్డి కూడా అవమానాల పాలైతే జనం కూడా కొంత జగన్ వైపు కొంత సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సింపతి కోల్పోయిండు జగన్. క్వెషన్ చేసే అవకాశాన్ని వదిలేసుకున్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడిని దోషిగా నిలబెట్టే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.